హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఒక 5 minutes బ్యాక్ మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓవరాల్గా మనకు 1800 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ పెట్టడం జరిగింది. అండ్ దీనికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి అప్లై ఫీజు అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతి మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక సంవత్సరం నుంచి చేసినటువంటి అఫీషియల్ షార్ట్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే. ఇంకా మనకు అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, అది కూడా. బట్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టే హెవీ వెహికల్ ఏదైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో అది కూడా యూనిట్ ఆఫ్ ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, మనకు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంటే ఒక సంస్థ అనమాట. అది అంటే మనకు హెవీ వెహికల్ ఏవైతే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆర్మీ వెహికల్స్ ఉంటాయి కదా, ఆర్మీ కానీ పారామిలిటరీ కానీ వాటికి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో వెహికల్ తయారు చేసే సంస్థ అనమాట. ఇది ఏం మినిస్టర్ అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, మనకు డిఫెన్స్ కింద పనిచేస్తున్న ఒక సంస్థ అనమాట. ఇక ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటి చూసుకున్నట్టే ఇక్కడ మనకు జూనియర్ టెక్నీషియన్ ఏదైతే మనకు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా 1850 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు మినిమం బేసిక్ పే వచ్చేసి 21,000 ఉంటుంది. ప్లస్ మనకు డిఏ అండ్ అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇది మనకు ఫిక్స్డ్ 10 year కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అంటే 1 year 2 years లేదంటే 5 years అని. ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ మన పర్ఫార్మెన్స్ అనేది నచ్చిందంటే కనుక మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ చేయడానికి కానీ లేదంటే మన కాంట్రాక్ట్ అనేది ఇంకా పెంచడానికి కానీ అవకాశం అయితే ఉంటుంది. 80% కూడా మీరు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే చేసుకోవద్దండి. కంపల్సరీ మీరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వస్తుందో ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి డేట్ నుంచి 21 days లోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సిన వెబ్సైట్ ఇంకో వచ్చేసి ఇక్కడ మీకు OFTR.formflex.org ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు ఎప్పుడు వస్తుందంటే ఇది ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి షార్ట్ నోట్స్ మాత్రమే. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు ఎప్పుడు వస్తుందంటే ఈ నెల 28వ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. మీరు ఆ డేట్ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు June 28, 2025 ఈ నెల 28వ తేదీ నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వస్తుంది కాబట్టి అదే డేట్ నుంచి ఆన్లైన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ July 18వ తేదీ వరకు మనకు 21 daysకి క్యాలిక్యులేట్ చేసుకుంటే July 18కి అయితే కౌంట్ అయితే అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 300 రూపీస్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే రిమైనింగ్ ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు కేవలం 0 పేమెంట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తామో చూసుకుంటే ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ చెప్పాను కదా, మనకు జూనియర్ టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వాటిలోనే మనకు కొన్ని ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి బ్లాక్ స్మిత్ 17 పోస్టులు ఉన్నాయి. కార్పెంటర్కి వచ్చేసి 4 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 186 అండ్ ఎలక్ట్రో ప్లాటర్కి వచ్చేసి 3 అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామినర్ అన్నమాట. ఇవి ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 12 అండ్ ఫిట్టర్ జనరల్కి 23, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్కి 7, మెషినిస్ట్కి 21, వెల్డర్కి వచ్చేసి 4 పోస్టులు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఫిట్టర్ జనరల్కి 668 పోస్టులు అండ్ ఫిట్టర్ ఏఎఫ్ఈ 49, ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ అనమాట 5 పోస్టులు, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 83, హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్కి 12 పోస్టులు అండ్ మెషినిస్ట్కి వచ్చేసి 410 అండ్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్కి 60 పోస్టులు అండ్ పెయింటర్కి వచ్చేసి 24 పోస్టులు అండ్ రిగ్గర్కి వచ్చేసి 36 అండ్ శాండ్ అండ్ షూట్ బ్లాస్టర్కి వచ్చేసి 6 పోస్టులు, వెల్డర్కి 200 పోస్టులు. ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా 20 రకాల ఉన్నటువంటి ట్రేడ్స్ అన్నిటికీ కలుపుకుంటే 1850 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. కేటగిరీ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్కువ పోస్టులు వచ్చేసి ఇక్కడ మనకు ఏవైతే ఫిట్టర్ జనరల్ ఉన్నాయో 668 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట.
ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు అప్లై లాస్ట్ డేటు జూలై 18, 2025 కాబట్టి ఆ డేట్కి అయితే మనం ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 35 ఉండాలి. 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్లకు 3 ఇయర్స్ అంటే ఇక్కడ 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 5 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు మీ ఏజ్ అయితే అప్లై లాస్ట్ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకు రెమ్యునరేషన్ ఎంత అంటే మనకి ఇక్కడ ఎవరైతే జూనియర్ టెక్నీషియన్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా ఇక్కడ మనకు బేసిక్ పేనే మినిమం వచ్చేసి మనకు 21,000 అయితే ఉంది. అండ్ ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్స్ అనమాట మనకు ఐడి అంటారు, అది కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ స్పెషల్ అలవెన్స్ 5% అనమాట బేసిక్ పేలో అంటే 21,005% మనకు రావడం అయితే జరుగుతుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ అని మనకు 3% అయితే రావడం అయితే జరుగుతుంది బేసిక్ పేను. ఇట్లా మనకు చాలా రకాలైతే అలవెన్స్లు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ మనకు 40,000 అబవ్ మనకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికైతే అవసరం అయితే లేదు బ్రదర్. కొన్ని పోస్టులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ కార్పెంటర్ ఉంది, సెకండ్ పోస్ట్ అనేది. ఈ కార్పెంటర్కి అప్లై చేసుకోవాలంటే కార్పెంటర్ ట్రేడ్లోనే మీకు ఎన్ఏసి కానీ ఎన్టీసీ కానీ సంబంధించినటువంటి మనకు సర్టిఫికేట్ అయితే అంటే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో లేదంటే ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదనమాట. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. మీరు ఏ ట్రేడ్ కానీ అప్లై చేసుకోండి, ఆ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటేనే మిమ్మల్ని ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దేనికి అడిగారంటే ఇక్కడ వచ్చేసి ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్కి ఉంది కదా, దీనికి వచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి మనకు రిగ్గర్, దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా మిగతా దానికి వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరన్నమాట. ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏవైతే మనకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటాయో మనకు ఉన్నటువంటి ఐటీఐ సర్టిఫికేట్ కానీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ ఆ సర్టిఫికేట్లో ఉన్న క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ని కౌంట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ ఇయర్ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాని ద్వారా మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. అంటే క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిట్ అని, ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకు అన్ఫిట్ అనేది మనకు మెన్షన్ చేస్తారన్నమాట. అండ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెట్ ట్రేడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. అయితే మరి ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా 65% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 65 కాకుండా 60% వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోన. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రదర్ మనకి జాబ్ వచ్చిన తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయాలి, ఇది పర్మనెంట్ కాదని చెప్తున్నావు కదా అని. ఇక్కడ మనకు వాళ్ళే 10 పాయింట్లు మెన్షన్ చేశారు. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని. ఇక్కడ మనకు పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అనమాట. మనకు జాబ్ వచ్చిందంటే 1 ఇయర్ అని మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనం అయితే భర్తీ చేస్తారు అండ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాటితో పాటు మన సర్వీస్ అనేది ఇక్కడ మనకు 4 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే టోటల్గా మనకు 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ వరకు మనం జాబ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ మంచి జాబ్స్, మంచి శాలరీ అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అండ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకు ఈ నెల 28 నుంచి నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతవరకు కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ మనకి ఏదైతే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తుంటారో ఒక సంస్థ నుంచి మనకి జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అప్లై చేయాల్సిన లింక్ అనేది ఈ నెల 28 తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.